జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, లోకంలో వైదిక నిష్ఠులు వేదాంత నిష్ఠులు రెండు రకాల మనుషులు అని మనం గతంలో అనుకున్నాం. వాళ్ళకు ఒక పేరు పెట్టాడు, త్రయీనిష్ఠులు త్రయంత నిష్ఠులు అని. త్రయీనిష్ఠులైన వాళ్ళు వేదాలు చదువుకుంటారు, బాగా చదువుతారు, దేవతల ఆరాధనతోటి లౌకికమైనటువంటి ఫలితములనే కోరి ఆగిపోతారు. లౌకిక ఫలితాలు అంటే స్వర్గాదులు కూడా లౌకిక ఫలితాలే, అంటే అవి కూడా ఈ లోకాలకి సంబంధించిన ఫలితములు లౌకికములు అని అంటాం. ఈ లోకానికి సంబంధించినవి కావచ్చు, పై లోకాలకి సంబంధించినవి కావచ్చు, ఆయా ఆయా లోకాల్లో అనుభవించేటటువంటి ఏవో కొన్ని రకాలైనటువంటి ఫలితాలని కోరుకుంటారు, వాటితోటి పరిమితం అవుతారు. వాళ్ళు త్రయీ నిష్ఠులు అని అంటారు. ఇలాంటి వాళ్ళు చేసే ఆరాధనలు కూడా ఆయా ఆయా దేవతల్ని ఉద్దేశించి ఉంటాయి. ముఖ్యంగా ఇంద్రాది దేవతల్ని ఉద్దేశించి ఉంటాయి అన్నమాట. వాళ్ళు వాటిని పొందుతారు. దీని గురించినటువంటి సమాచారాన్ని శ్రీకృష్ణుడు 9వ అధ్యాయపు 20, 21, 23 శ్లోకాల్లో చెప్పాడు. దాంట్లో వాళ్ళందరూ కూడా ఆయా ఆయా క్రియలను కనుక సవ్యంగా చేసినట్లయితే తప్పకుండా వాటిని వాళ్ళు పొందుతారు. తిరిగి వాటిని చేసినప్పుడు లభించేటటువంటి ఆ పుణ్యపు నిల్వ ఎంత ఉంటుందో ఆ నిల్వ పూర్తయిపోగానే మళ్ళీ వాళ్ళు ఈ లోకాల్లోకి వచ్చేస్తూ ఉంటారు అని చెప్పాడు ఆయన. అయితే అక్కడే 23వ శ్లోకంలో మరొక రహస్యం కూడా చెప్పాడు ఆయన. ఎవరు ఏ దేవతలని ఆరాధన చేసినా అర్జున, ఆయా దేవతలకి అంతర్యామిగా ఉండి వాటిని అందుకుని వాళ్ళని కోరుకున్నారు కనుక వాళ్ళ ద్వారానే ఆ ఫలితం వచ్చేటట్లుగా చేసేవాడిని కూడా నేనే. తేపి మామేవ కౌంతేయ యజంతి. కానీ నిజానికి ఆయా ఫలితం కావాలని వాళ్ళు నన్నే అర్థించినట్లయితే వాళ్ళకి అది నేనే ఇచ్చేవాడిని, అది చిరస్థాయిగా ఉండేది. 8వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఈ మాట 8వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. అంటే జ్ఞానులైనటువంటి వాళ్ళు, ఇతరమైనటువంటి ఫలితాలు కోరుకునేటటువంటి వాళ్ళు, ఏదో ఆర్తో జిజ్ఞాసులు అర్థార్థి జ్ఞాని అని చెప్పినప్పుడు వాడు ఆత్మని కోరుకున్నా, ఇతర ఐశ్వర్యాలు కోరుకున్నా, నన్నే కోరుకునేవారు ఎలా ఉంటారో చెప్పి, ఐశ్వర్యాలు కోరుకునేటటువంటి వాడు ఉన్నారే, వీళ్ళకి ఈ ఐశ్వర్యం అనేది దేవతలు అనుభవించే ఐశ్వర్యానికి మించిన ఐశ్వర్యంగా దాన్ని నేను అందిస్తాను అని చెప్పాడు ఆయన. అంటే ఇంద్రుణ్ణి అర్థించి స్వర్గాన్ని పొందడం కంటే
భగవంతుణ్ణి అర్థించి స్వర్గాన్ని పొందడం అనేది శ్రేయస్కరమైన కర్మ. ఇతర దేవత అయినా అంతే. ఆయా దేవతలు ఆయా ఫలితాలను ఇస్తారు. ఏదో ఆరోగ్యం భాస్కరాది చేత్, సూర్యుణ్ణి ఆరాధన చేస్తే ఆరోగ్యం వస్తుంది అన్నాడు. సూర్యుణ్ణి ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందడం కంటే సూర్య అంతర్యామిగా ఉండే నారాయణ్ణి ఆరాధన చేసి ఆరోగ్యాన్ని పొందడం అనేటటువంటిది శ్రేయస్కరం. సూర్యుణ్ణి కేవలం ఆరాధన చేసినప్పుడు ఆయన ఎంతవరకు ఇవ్వగలడో అంతవరకే వస్తుంది. సూర్య అంతర్యామిగా ఉండేటువంటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తే ఈ సూర్యుడు పోయిన తర్వాత కూడా వీడి ఆరోగ్యం పోకుండా ఉంటుంది. సూర్యుడిచ్చే ఆరోగ్యం సూర్యుడు ఉన్నంత వరకే ఉంటుందండి. రుద్రుడిచ్చే ఏదైనా ఒక సంపద ఆయన ఉన్నంత వరకే ఉంటుంది. అది కూడా ఉంటే, ఒకవేళ ఆయన లేడనుకోండి ఆయనతో పాటు అది కూడా పోతుంది. ఇది మార్కండేయుడి దగ్గర తను చూపించి ఉన్నాడు ఆయన. ఆయా దేవతని నువ్వు ఉపాసన చేసి ఏదైనా ఒకటి పొందితే ఆ దేవత ఎంతవరకు ఉంటుందో అంతవరకే దాంట్లో నువ్వు ఉండగలుగుతావు. ఆ దేవత ఒకసారి ప్రళయకాలం వచ్చినప్పుడు ఎలాగో పోక తప్పదు. ఆ దేవతతో పాటు ఆ దేవత ఇచ్చినటువంటి సంపద కూడా అట్లానే పోతుంది. కానీ అదే నువ్వు భగవంతుడిని ఆశ్రయించి పొందినప్పుడు ఈ దేవతల యొక్క రాకపోకలతోటి నీకు సంబంధము లేదు. అందుకోసమనే బలిచక్రవర్తికి ఆయన కోరుకున్నటువంటి ఆనంద రసాన్ని ఆ లోకాలు పోయినప్పటికీ కూడా పోకుండా ఉండగలిగే స్థితిని కలిగించి ఆయనకి భగవంతుడే స్వయంగా ఇచ్చుకున్నాడు. ఆయన ఈ మాట ఆయన 23వ శ్లోకంలో చెప్పాడు. ఏప్యన్య దేవతా భక్తా యజంతే శ్రద్ధయ అన్వితా తేపి మామేవ కౌంతేయ యజంతి. వాళ్ళని ఆరాధన చేస్తూ వాళ్ళు ఆ ఫలితం ఇస్తారు కదా అని అనుకున్నా వాళ్ళు ఆ ఫలితాన్ని ఇచ్చేట్టు చేసేవాడిని నేనే. ఈ మాట భగవంతుడు చెప్పాడు దాంట్లో. అంచేత ఎలాగూ ఆయనే ఇచ్చేవాడైనప్పుడు నేరుగా ఆయన్నే ఆశ్రయిస్తే పోలా. ఇది చాలా సులభమైనటువంటి పని అని తెలిసి ఆశ్రయించేవాళ్ళు త్రయంత నిష్ఠులు. త్రయంత నిష్ఠులు అంటే వేదాంతులు అని అర్థం అన్నమాట. తత్వాన్ని సక్రమంగా అర్థం చేసుకోగలిగిన వ్యక్తులు అని అర్థం. అంటే వాళ్ళకి ఎలా అర్థమై ఉంటుంది వాళ్ళకి అంటే, నువ్వు ఏ పేరు చెప్పినా ఆ పేరు ఒక జీవుణ్ణి, ఆ జీవుడు వెనకాతలు ఉండే ఒక దేవుణ్ణి ఎప్పుడూ మనకి ప్రతిపాదిస్తూ ఉంటారు. కనుక నువ్వు ఏ పేరు చెప్పు అది నేరుగా భగవంతుడికే చెందుతుంది. చాలామంది చాలా గొప్పవాళ్ళం అని అనుకుంటూ తెలివైన వాళ్ళం అనుకుంటూ చెప్పే ఒక శ్లోకం ఉంటుందండి. ఆకాశాత్ పతితం తోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి అని. ఇది మేము చాలా తెలివైన వాళ్ళం అని అనుకుంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే ఎలా చెప్తారు? మేము ఇక్కడ ఏదో ఈ దేవతని పూజ, గ్రామ దేవతని పూజ చేస్తున్నామండి. ఈ గ్రామదేవత పూజ కూడా మంచిదే, ఇది ఎలాగైనా అక్కడికి చేరేదే. అంటే గ్రామదేవత లోపల భగవంతుడు ఉంటాడని తెలిసి కాదు వాళ్ళు. ఏది చేసినా అక్కడికే పెడుతుంది కదండి. ఏది చేస్తేనేంటండి, కానీ ఏదైనా మేము చేస్తాము అనడం కోసమని వాళ్ళు మాట్లాడే మాట ఇది. ఏ దేవతలను అందరి దేవతలు ఒకటే కదండి. అందరి దేవతలు ఒకటే కనుక ఎవరిని ఆరాధన చేసినా అంతా ఆయనకే పెడుతుంది. మరి అంతా ఎవరికి చేసినా ఆయనకే వెళ్ళేటప్పుడు నేరుగా ఆయన్నే చేయొచ్చు కదా. మిగతా వాళ్ళని ఎవరినో పట్టుకుని వీళ్ళ ద్వారా మళ్ళీ ఆయన దాకా పంపించడం, దాంట్లో ఏదో కొంత డిస్కౌంట్లు పోగొట్టుకోవడం, ఈ హడావిడంతా ఎందుగా? నేరుగా ఆయన్ని ఆరాధిస్తే పోలా. ఎందుకనో అక్కడ బుర్ర పనిచేయదండి. అక్కడ ఈ లాజిక్ మళ్ళీ వాళ్ళకి పనికి రాదు. అక్కడ ఏదైనా ఒకటే కదండి. ఒకటే ఎలా అవుతాయి? ఒకటే అయితే మళ్ళీ ఆ పేర్లు తేడాలు ఎందుకు వచ్చాయి? రూపాలు తేడాలు ఎందుకు వచ్చాయి? పద్ధతులు తేడాలు ఎందుకు వచ్చాయి? ఏదైనా ఒకటి కాదు. దేని నియమం దానికి ఉంటుంది. కానీ అన్నిటిని పని చేయించేది అది అని నువ్వు తెలుసుకున్నప్పుడు
దేని దగ్గరికైనా నువ్వు అప్రోచ్ అనేది నీకు ఈజీ అయినప్పుడు, లేదా ఒకటే పద్ధతి అని అనుకున్నప్పుడు చక్కగా నేరుగా ఎవరికి చెందుతుందో ఆయనకే చేయి. ఇది తెలుసుకున్నవాడు చేసేటటువంటి పని. అది చేసేవాడు వాడు త్రయంత నిష్ఠుడంటే, వాడు వేదాంతి అంటే, వాడు వైష్ణవుడంటే. చేత వైష్ణవులు అన్ని రకాల దేవతల్ని పూజ చేయరండి. ఎందుకు చేయరు అంటే ఈ దేవతలంతా ఆయనలో ఉండే వివిధ అంగాలు కనుక ఏ అంగమైనా అంగికి ఇంపార్టెంట్, అంగికి చేర్చేదే తప్ప అది ప్రధానం కాదు. అంచేత ఆ దేవతలు ప్రధానం కాదు. ఈ దేవతలకి లోపలుండి నడిపించే తత్వమైనటువంటి ఆ నారాయణుడెవ్వడో, ఆ విష్ణువు ఎవ్వడో అతనికే నేరుగా చేస్తాము. ఇదనే దీని నుంచి వెళ్ళాల్సిందే కదండి అంటే అలా దీని నుంచి వెళ్ళాల్సింది అని ఆయన చెప్పటంలే. ఒకవేళ నువ్వు అట్లా చేసినా అది నాకే చెందుతుంది అని చెప్తున్నాడు 9వ అధ్యాయంలో. అలా కాకుండా త్రయంత నిష్ఠులైన వాళ్ళు ఉంటారే వేదాంతులు, అసలైన వేదాంతులు. వేదాంతులు అని చెప్పుకునేవాళ్ళు కాదు, అసలైన వేదాంతులు నేరుగా నన్నే ఆశ్రయిస్తారయ్యా. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఆశ్రయించాలి అంటే వాళ్ళని ఆశ్రయించే పద్ధతి తెలుసుకుని, దాని నియమాలు తెలుసుకుని, వాటిని పాటిస్తూ అప్పుడు చేయాలి. ఎక్కడ లోపం వచ్చినా మళ్ళీ ఎవరి ద్వారా నువ్వు వస్తున్నావు వాళ్ళకి కోపతాపాలు వస్తే నీ పని అయిపోయినట్టే. కానీ నా దగ్గరికి చేరడానికి అసలు నీకు శ్రమే లేదు, సుఖంగా నా దగ్గరికి నువ్వు చేరచ్చు. ఆరాధన అంతకంటే సుఖంగా చేయొచ్చు. వాళ్ళని తృప్తిపరిచినట్టుగా తల కోసి, చేతులు కోసి, మొల కోసి, ప్రాణాలు తీసి, శిశువుల్ని చంపి ఇటువంటివి అవసరమే లేదు. ఇది 9వ అధ్యాయంలో ఆయన చెప్పే మాట. అనన్యాశ్చింతయంతో మాం దగ్గరించి చెప్తున్నాండి. 22వ శ్లోకంలో చెప్పాడు. వాళ్ళ యోగక్షేమాలన్నీ నేను వహిస్తానని చెప్పాడు 22వ శ్లోకంలో. 24వ శ్లోకంలో అహం హి సర్వయజ్ఞానాం ప్రభవ, అసలు అన్నింటికీ ఆరాధన పొందేవాడిని నేనేనయ్యా. కానీ తెలియట్లేదు నా గురించి, జారిపోతున్నారు పాపం చాలామంది అందువల్లని అని చెప్పాడు ఆయన. ఎవడెవడు ఏ ఏ రూపం ద్వారా నా దగ్గర చేరదామని అనుకుంటారు వాళ్ళు ఆయా రూపానికి మాత్రమే చెంది అక్కడే ఉండి తిరిగి మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి పోతూ ఉంటారు అని కూడా చెప్పాడు తర్వాతి శ్లోకంలో. మరి ఎందరికీ ప్రభువు నువ్వైతే నిన్ను చేయడం, నిన్ను ఆరాధించడం, నిన్ను తృప్తిపరచడం చాలా కష్టమేమో అనుకుంటే ఏమి అసలు నువ్వు వాళ్ళ కోసం పడ్డ శ్రమలో 1% కూడా పడక్కర్లేదయ్యా. పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. అసలు నువ్వు ప్రేమతోటి ఏది ఇవ్వాలనుకుంటే దాన్ని నేను అంతకంటే మించిన ప్రేమతోటి శిరసా గృహాతి వై స్వయం అన్నట్టుగా నేను తల మీద పెట్టుకు తీసుకుంటానయ్యా అని చెప్పాడు ఆయన. పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు 4 చెప్పాడు ఆయన. పత్రాలంటే ఆకులు, పుష్పాలంటే పువ్వులు, ఫలములంటే పండ్లు, తోయం అంటే నీరు. ఇవన్నీ మళ్ళీ ఎక్కడైనా మార్కెట్కి వెళ్ళి కొనుక్కు రావాలి. మళ్ళీ అవన్నీ ఎక్కడే పత్రాలు దొరుకుతాయో, ఏం పత్రాలు దొరుకుతాయో, ఏం పుష్పాలు దొరుకుతాయో, ఏ ఫలాలు దొరుకుతాయో, మళ్ళీ నీళ్ళు అంటే ఎలాంటి నీళ్లు తీసుకురావాలో, ఏ బాటిల్లో నీళ్ళు, ఏ ఫ్యాక్టరీ నీళ్ళు తీసుకురావాలో, ఈ శ్రమ కూడా నీకు అక్కర్లేదయ్యా. భక్తితోటి చాలు. భక్తి ఉపహృతం అస్నామి. ఈ మాట కూడా మళ్ళీ ఆయన చెప్పాడండి ఆయన గతంలోనే అనుకున్నాం మనం. పరిపూర్ణోపి భగవాన్ భక్తై యత్కించిదిదీరితం. ఆయన పరిపూర్ణుడే, అందుకోసం ఆయనకి ఏది అవసరం లేదు నీ నుంచి. చేత నువ్వు ఏదో ఒకటి ఏది చెయ్యాలి అని అనుకున్నా సాపేక్షవత్ తద్ ఆదత్తే తేన ప్రీతః దదాత్యలం. ఏది కావాలి, ఎంత కావాలంటే అంత ఇస్తాడు. ఆ ఇచ్చేది కూడా శిరసా గృహాతి వై స్వయం. మొహం వాచిపోయిన వాడికి వాడు కోరుకున్నది ఇస్తే ఎట్లాగైతే వాడు ఎంత ప్రేమతో తీసుకుంటాడో అలా తీసుకుంటాడు నీ దగ్గర నుంచి అని చెప్పాడు. అసలు నువ్వు పండ్లు పుష్పాలు బయట నుంచి అసలు ఏం తేవనే అక్కర్లేదు పొమ్మని చెప్పారండి మనకి.
ఎందుకంటే వాటికి నిర్వచనాలు ఆయనే చెప్పాడు. ఆయన పత్రం అంటే ఎక్కడి నుంచి, ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేద విత్ 15వ అధ్యాయంలో వీడు చెప్తా అండి. పత్రాలంటే ఎక్కడో ఈ పత్రాలు ఆ పత్రాలని వెతుక్కోవడానికి చెట్ల దగ్గరికి పోతావేమో, మళ్ళీ నీ అక్కర్లేదయా. ఛందాంసి యస్య పర్ణాని, చక్కగా నువ్వు పలికే పలుకులే నాకు పత్రాలు అవుతాయి. మంచి పలుకులు పలుకు. ఫలములు ఏ ఫలాల కోసం నువ్వు పోనక్కర్లేదు, కర్మఫలములని సమర్పించు చాలు. నువ్వు చేసే ప్రతి పని వానికి. అది మనకి 27వ శ్లోకంలో అని చెప్పుకున్నాం. తత్కురుష్వ మదర్పణం అని చెప్పుకున్నాడు ఆయన. ఎంత సులభం అండి. మిగతా వాళ్ళలాగా శ్రమలు లేవు ఆయన ఆరాధించడంలో. ఎక్కడికో వెతుక్కోనక్కర్లేదు పోయి. నీ లోపలే ఉంది హృదయ కమలం, అర్పించు దాన్ని. నువ్వే చేస్తున్నావు పనులని, అర్పించు వాటిని. పనులను అర్పించొద్దన్నారండి, పనులు అర్పించక్కలేదు, పనుల యొక్క భావనని అర్పించు. అందుకే మన వాళ్ళు చెప్పారండి, చేసేటటువంటి పనుల్లో కూడా స్థాయి క్షణికమో 2 ఉంటాయండి. స్థాయి అంటే అది నువ్వు చూడడానికి, దాన్ని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మార్చడానికి పనికొచ్చేవి. క్షణికమైనవి కొన్ని ఉంటాయి, మార్చడానికి వీలు కానివి. మార్చడానికి పనికొచ్చేవి పత్రం, పుష్పం, ఫలంతో ఇవన్నీ మార్చడానికి పనికొచ్చేవి. ఎందుకంటే పత్రాలంటే అక్కడెక్కడి నుంచో పట్టరావాలి, పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి. పువ్వులంటే అక్కడెక్కడి నుంచో కొయ్యాలి, పట్టుకొచ్చి ఇక్కడ అర్పించాలి. ఫలాలంటే అక్కడెక్కడి నుంచో పట్టరావాలి, దాన్ని చక్కగా కట్ చేసి గిట్ చేసి దాన్ని సెట్ చేసి పెట్టాల్సి వస్తుంది. తోయమంటే అక్కడెక్కడి నుంచో పట్టుకుని రావాలి, పట్టుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి దేంట్లో దాని గిన్నో కావాలి, పళ్ళెమో మరొకటి కావాలి. లేదా రామానుజుల వారు పెరుమాళ్ళకి ఇచ్చినట్టుగా కనీసం ఒక ఆకునైనా దొప్పగా చేసి దాంట్లో పోసి అయినా పట్టుకొచ్చి అలాగే ఇవ్వాల్సి వస్తుంది. కానీ ప్రేమతోటి నువ్వు ఇచ్చేటటువంటి ఈ పలుకులనే పత్రాలు చేసి, హృదయాన్ని పుష్పాన్ని చేసి, నువ్వు చేసే ప్రతి కర్మని ఆ కర్మ ఫలము కింద మార్చి, నీలో కలిగే ప్రేమతోటి జాలువారేటటువంటి ఆనంద బాష్పాలని తీర్థము చేసి ఆయన పాదాలను నువ్వు కడగలిగితే ఎక్కడికి పోవాలి, ఏం చెయ్యాలి, ఏమి శ్రమించాలి, ఏం కష్టం కనుక నీకది. ఇది క్షణికం అంటామండి దీన్ని. నువ్వు చేసేటటువంటి ఆ పని ఏదైతే ఉందో అది క్షణికం. కానీ దాంతో నువ్వు సాధించేటువంటి ఆ వస్తువుల యొక్క వినిమయం ఉంటుందే, ఉపయోగం, అది స్థాయి. ఇది భగవంతుడికి అర్పించడం. దేంతో అర్పిస్తాం? నువ్వు ఆ పత్రాన్ని తీసావు, తండ్రి ఆరగించవయా అన్నావు. ఇది దేంతో చేయాలి? ఇది నువ్వు చేసే పని, ఇది క్షణికం. ఇది దాన్ని ఎలా తీసి అర్పించావు, మళ్ళీ కింద పెట్టావు. ఆ ఎత్తి చూపించి అర్పించినటువంటి పని అక్కడితో అయిపోయింది. అది దాన్ని కింద పెట్టావో, పెట్టిన పని అక్కడ అయిపోయింది కనుక అది క్షణికం. ఆ తీసినటువంటి ఆకో పువ్వో అది స్థాయి, అది ఉంటుంది, ఏదో రూపంలో ఉంటుంది. ప్రకృతి ద్రవ్యం కదా అది. కనుక ప్రకృతి ద్రవ్యంగా రకరకాల మార్పులు చెందుతూ అది ఉంటుంది. ఈ రెంటికి సంబంధం లేనటువంటి ప్రేమ. అందుకని దానికే భక్తి అని పేరు పెట్టండి. యో మే భక్త్యా ప్రయచ్చతి భక్త్యుపహృతం అస్నామి. నువ్వు భక్తితోటిస్తే నేను ఆ భక్తినే ప్రదానం చేసుకొని స్వీకరిస్తా. ప్రేమతోటి నీవిస్తే నేను అదే ప్రేమతో స్వీకరిస్తా. మనం ఉదాహరణలు చెప్పుకున్నాం గతంలో. శబరిచ్చినటువంటిదేదో, గుహుడిచ్చినదేదో, విభీషణుడు తెచ్చినదేదో, ముని పత్నులు తెచ్చినదేదో, కుచేలుడు తెచ్చినదేదో, ఇవి నువ్వు భగవంతుడికి అర్పించాల్సినవి. కానీ ఇది అర్పించడం అనేటటువంటిది లోపల హృదయంతో చేయాల్సిన పని అండి. బలవంతంగా వీడి దిగించి వాడెవడో లాగేసుకుని తీసుకెళ్ళి వాడి దగ్గర పారేస్తే అది అర్పించడం అవ్వదు. అది నీ దగ్గరే ఉన్నప్పటికీ కూడా ఇది కృష్ణార్పణమస్తు అనుకుంటే అది భగవదర్పణం. అది ఏం చెయ్యాలి, ఎలా చేయాలో మనకి
7వ శ్లోకంలో తాను వర్ణించాడు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. పనిని కాదు నువ్వు అర్పించాల్సింది, ఆ పని వెనక ఉండేటువంటి నీ ప్రేమని అర్పించు, నీ భావనని అర్పించు. అందుకోసమే పనులన్నీ చేయండి. మీకు ఏదేది విహితమో ఆ పనులన్నీ చక్కగా. కర్మలేవి మానమని చెప్పట్లేదు ఎప్పుడు కూడా భగవంతుడు మనకి భగవద్గీతలో. కర్మలన్నీ మన పనులు మనం చేసుకుంటూనే ఉండాలి. అంచేది ఏ పని అయినప్పటికీ కూడా దాని వెనకాతలు నువ్వు పెట్టాల్సిన భావనని మాత్రం మార్చేసి తత్కురుష్వ మదర్పణం అన్నాడు ఆయన. దీనికే మనం ఒక మంత్రత్వాన్ని మనం భావన చేసుకున్నాం. మనం ఏం చేస్తుంది అది? 2 పనులు చేస్తుందని చెప్పాం. ఒకటి, ఆ చేసినటువంటి ఆ కర్మ వల్ల ఏ దోషము నీకు అంటకుండా చేస్తుంది, ఒక సంస్కారం నీలో పడకుండా చేస్తుంది అది. రెండవది, ఇదివరకు నీలో గతంలో ఏవైతే పేరుకొని ఉన్నాయో యుగ యుగాలుగా కర్మలు మనలో వాసన రూపంగా రుచుల రూపంగా ఉండడం అనేది ఈవేళ కొత్తగా ఏర్పడ్డది కాదు కదా. ఎన్నో కొన్ని కోట్ల జన్మల నుంచి వస్తుంది, యుగ యుగాలుగా సాగుతుంది అది. ఇవన్నీ మన్నే పట్టుకొని ఉంటాయండి. మన రికార్డ్ అంతా మన దగ్గరే ఉంటుందండి. ఎక్కడో చిత్రగుప్తుడు మళ్ళీ ఆయన దగ్గర ఉండేటటువంటి మళ్ళీ పెద్ద డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు ఇవన్నీ ఉంటాయేమో మనకు తెలియదు. కానీ మనం చేసేవన్నీ మన దగ్గరే ఉంటాయి. ఆత్మని నిరంతరము పట్టుకుని సాగేటటువంటి సూక్ష్మ శరీరం, మనసు, జ్ఞానేంద్రియాలు 5 భూత సూక్ష్మాలు, వీటితో ఉండేటువంటి ఆ సూక్ష్మదేహం ఉంటుందే, భూత తన్మాత్రలు అంటారు వాటిని. వీటితోటి ఏర్పడ్డటువంటి ఆ సూక్ష్మ శరీరం, ఇది అన్నిటినీ రికార్డ్స్ అన్నిటినీ ప్రిజర్వ్ చేసి పెట్టేటటువంటి స్టోర్ రూమ్. ఇందులో ఉంటాయి ఇవన్నీ. వీటిని కూడా ఇప్పుడు నువ్వు చేసేటువంటి ఈ ప్రేమ భావనతోటి చేసే అర్పణ అనేది, నువ్వు చేసే కర్మ అనేది, వీటిని కూడా క్రమంగా ఇందులోంచి కడిగి పారవేస్తుంది. వీటన్నిటిని కూడా ఫిల్టర్ చేసి పారేస్తుంది. అది నీకు ఏ దోషాలు లేకుండా నిన్ను శుద్ధుణ్ణి చేస్తుంది సుమా. ఇది చెప్పాడు ఆయన. అందుకోసం మనం చేసే ప్రతి కర్మని కూడా భగవంతుడికి అర్పించాలి. కృష్ణార్పణమస్తు అని అనుకో. ప్రతి పనికి నువ్వు చివరి అనుకోవాలి. దాన్ని అందమైనటువంటి ఒక మంచి మంత్రంగా మనకి అందించి ఇచ్చారని మనం గతంలో చెప్పుకున్నాం. మనం యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ యత్తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణం. గోవింద పదాన్ని మనకి గతంలోనే 1వ అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ అర్జునుడు వాడాడు. కానీ సామాన్యంగా చూడండి, శ్రీ భగవానువాచ అనే మనకు అనిపిస్తూ ఉంటుంది. చెప్పినవాడెవడు? కృష్ణుడు అని చెప్పలా, భగవానుడు అని చెప్పాడు. భగవానువాచ శ్రీ భగవానువాచ. ఒకవేళ అలాంటిది అని మనకున్నప్పుడు కావాలంటే అక్కడ భగవత్పదాన్ని చేర్చుకోవచ్చు. ఎలా? యత్కరోమి హే భగవన్, హే భగవన్. యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ యత్తపస్యామి భగవన్ తత్కరోమి త్వదర్పణం. ఇదొక అద్భుతమైనటువంటి మంత్రం. దీన్ని చెప్పి దానివల్ల కలిగేటటువంటి మంచి ప్రయోజనం మనని, మన తోటి వాళ్ళందరినీ కూడా తరింపచేస్తుంది సుమా అంటూ 9వ అధ్యాయంలో ముందుకు తీసుకెడుతున్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడి ద్వారా మనందరినీ కూడా సాగుదాం. జై శ్రీమన్నారాయణ.